చేసింది ఒకసారి చెప్తామని మీ అందరికీ. ముందుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, సోదరులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి ఈ సభాధ్యక్షులు ఎర్రో శ్రీనివాస్ గారికి, పెద్దలందరి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాకు ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు, ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు మూతపడ్డటువంటి పరిశ్రమలు కానీ, వ్యవసాయ రంగం కానీ, దాంతో మరి ఇవన్నీ కూడా మేము ఈ జిల్లాలో ఎక్కడైతే మూతబడినాయో అవన్నిటి కూడా మనం తెలంగాణ ఉద్యమంలో చెప్పినాం. కాబట్టి మరి మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ పరిశ్రమలు మూతపడ్డాయి వాటిపైన ఫస్ట్ మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు ఢిల్లీకి వెళ్ళి మీ ఆదిలాబాద్లో సిమెంట్ పరిశ్రమ 98లో మూతపడ్డది. అప్పటి ప్రభుత్వాలు దాని తర్వాత పట్టించుకోలే. మనం చెప్పిందే తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవి జరుగుతాయని రీఓపెన్ చేపిస్తున్నాం అని చెప్తే, నేను ఆ రోజు ఆదిలాబాద్ సిసిఐ కానీ, సిర్పూర్ కాగజ్నగర్లో పేపర్ మిల్ విషయం, రెండు విషయాలు తీసుకొని అప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కానీ అప్పుడు ఉన్నటువంటి మీకు ఇప్పుడే అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ చూపించడం జరిగింది. అట్లా 15-16 నుంచి ఫస్ట్ ఇవే కార్యక్రమాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు అనంత గీతే గారు ఆ మంత్రి దగ్గరికి వెళ్ళడం, మొదటి సంవత్సరం మేము కలిసిన తర్వాత ఆయన పాజిటివ్గా నైనయం పక్కా हमारा सरकार अभी पूरा भारत देश के अंदर మరి భారతదేశం మొత్తంలో కూడా సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నాం అని అడిగితే, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అప్పుడు, సరే అసలు మీ బీజేపీ పాలసీల్లోనే మీరు అప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ని పెట్టి పరిశ్రమలు ఎట్లా మూత వేయాలనేటటువంటి మినిస్టర్ని పెట్టి మీరు ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమని మూతేసినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ మీరు ఎట్లా తెరుస్తారని చెప్పుకొని నేను ఆ రోజు ఈ క్వశ్చన్ వేసిన సార్. వేస్తే వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు మొత్తం మేము భారతదేశంలో మా గడ్కరీ గారు R&B మినిస్టరు మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తా ఉన్నారు. కాబట్టి మాకు సిమెంట్ బయట నుంచి కొనుక్కునే పరిస్థితి కంటే ఉన్నటువంటి మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమలను రీఓపెన్ చేయాలనే ఉద్దేశం కింద మేము మార్చినాం, మా పాలసీ చేంజ్ అయిందని చెప్పి వారు స్వయంగా చెప్పిన మాటలు పెద్దల ముందు చెప్తున్నారు. అట్లా మాకు కూడా కొద్ది ఆశ పుట్టింది. ఆ తర్వాత మరి ప్రతి ఇయర్ కూడా మేము మా బృందం, అప్పుడు మాకు ఇప్పుడు ఉన్న బీజేపీ ఎంపీ గూడ నాగేష్ అప్పుడు మా ఎంపీ, ఇప్పుడు ఇందిరాకరణ్ రెడ్డి గారు అప్పుడు నాతో పాటు ఆయన మంత్రి, అట్లా మా మొత్తం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతోటి బృందం కలిసి అప్పటి మొత్తం ఫోటోలతో సహా, అంటే 2వ సంవత్సరం పోయినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఒకసారి మరి మీ కేటీ రామారావు గారే మీ రాష్ట్ర ఇండస్ట్రియల్ మినిస్టర్ కదా, మీరు తీసుకొస్తారంటే పక్కకు తీసుకొస్తామని చెప్పినాం. ఆయన అక్కడ తీసుకెళ్లి వాళ్ళ CMD వాళ్ళ స్టాఫ్ తోటి మొత్తం మీటింగ్ పెట్టించేసి, అప్పుడు కేటీఆర్ గారిని లేఖ అడిగితే ఏం లేఖ ఇవ్వమంటారంటే ఆయన లేఖ వారు చెప్పినట్టు ఇచ్చారు. ఎందుకంటే ఒకవేళ మీరు ఆదిలాబాద్లో సిమెంట్ పరిశ్రమను రీఓపెన్ చేస్తామంటే తప్పకుండా ఇప్పుడు TS ఐపాస్ కింద మా ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం. దాని ప్రకారంగా మేము ఎన్ని రాయితీలు కొత్త పరిశ్రమలకు ఇస్తున్నామో ఆదిలాబాద్ ఉన్నటువంటి మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఇస్తామని చెప్పి ఒకటి. రెండో కండిషన్, ఏదైతే కోరామండల్ ఫర్టిలైజర్ పరిశ్రమ రామగుండంలో ఓపెన్ చేసినప్పుడు 49 కేంద్ర ప్రభుత్వం 51 రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో, మేము కూడా 100% ఆ రకంగా 51% ఇస్తాము, మీరు 49 తోటి చేయండి అన్నాం. లేదు అంటే మీతోటి మొత్తం నడపలేము అనుకుంటే మేము 100% నిధులు ఇస్తాం, మాకు మీరు మరి మీ పరిశ్రమని మీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మాకు టేక్ ఓవర్ అని చెప్తే లేఖ ఇచ్చాను. మన సీఎం గారు లేఖ అంటే కూడా సీఎం గారు లేఖ కూడా తీసుకుపోయి ఇచ్చినాం. అంటే ఈ రకంగా జరుగుతూ వచ్చింది. ఆ లోపే అప్పటికి 17 అయిపోయింది. 18లో అదే ప్రకారంగా మేము పేపర్ మిల్ గురించి కూడా, అది ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి కలకత్తా వెళ్ళాం, బాంబే వెళ్ళిన తర్వాత అక్కడ
ఆ ప్రైవేట్ యాజమాన్యంతో బకాయిలను ఒప్పుకొని రాష్ట్ర ప్రభుత్వంతో కట్టించి అది 2018లో సిర్పూర్ కాగర్ పేపర్ మీద కూడా స్టార్ట్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇక లాస్ట్కి ఎన్నికలు వచ్చినాయి. ఇక 2018లో మీరు చూసిండ్రు. 2018లో స్వయంగా అంతకుముందు హంసరాజ్ గంగారాం ఐరే గారు మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఆయన, మరి కేంద్ర ప్రభుత్వంలో ఆయన కూడా పలు దఫాలు అప్పుడు మా ఎమ్మెల్యే ఇప్పుడు పాయల్ శంకర్ గారు అప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆయన సోయం బాబురావు గారు ఫస్ట్ ఎంపీ. అప్పుడు భూ నిర్వాసితులు కూడా ఒకసారి ధర్నా చేస్తే వాళ్ళకు నిమ్మరసం ఇప్పించి ఇదే సోయం బాబురావు గారు ఇదే హంసరాజ్ గంగారాం ఐరే గారు నిమ్మరసం ఇచ్చి భూ నిర్వాసితులు మేము ఢిల్లీకి తీసుకెళ్లి ఒకవేళ పరిశ్రమ రీఓపెన్ చేపిస్తే మంచిది, లేకపోతే మీరు భూములు కోల్పోయినారు కాబట్టి మీ భూములు మీకు ఇప్పిస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి ఆ దీక్ష కూడా వినిపించింది. అంటే అట్లా అంచెలంచెలుగా మేము 15-16 నుంచి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళలో కూడా ఇదేదో రాజకీయంగా వీళ్ళకేదో అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. అట్లా స్టార్ట్ చేస్తూ ఆఖరికి అమిత్ షాని కూడా మరి బహిరంగ సభలు చెప్పించిన తర్వాత మాకు ఒకటి ఆశపడ్డది. ఎమ్మెల్యే ఎంపీ స్వయం బాబురావు ఫస్ట్ గెలిచిండు, మరి ఎమ్మెల్యే గెలిచిండు, మొన్న ఎంపీ కూడా మళ్ళా నాగేష్ కూడా బీజేపీ గెలిచిండు. కాబట్టి ఇక ఇది ఎట్లా చేయిస్తారని చెప్పి మేము కొద్దిగా 3-4 ఏళ్ళు ఓపిక పట్టి మళ్ళా 2022లో ఇది అయ్యేటట్లేదు, మళ్ళా సిసిఐ సాధన కమిటీని పెట్టుకొని 2022 నుంచి కంటిన్యూగా అప్పటి నుంచి మా కార్యక్రమాలు అనేక రకాలు చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్కు మొన్న రీసెంట్గా మొన్న కేంద్ర మంత్రి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ కలిసినప్పుడు చెప్పలే. రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్ బాబు గారికి చెప్పినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి రాయితీలు ఏ పరిశ్రమకి ఇస్తారో వాళ్ళు ఇచ్చేస్తే మన 2030కి కూడా మైనింగ్ లీజ్ అయిపోతుంది. దాని విషయంలో కూడా వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు ఇప్పటివరకు వస్తలేరు. అందుకొరకే ఒకసారి మరి మీరు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ప్రెషర్ చేయాలి అన్నట్టు ఉద్దేశంతో మాట్లాడండి. అప్పుడే కేటీ రామారావు గారు అన్నారు, మీరు విశాఖ స్టీల్ ప్లాంటు మీరు 21,000 కోట్లతోటి మీరు రీఓపెన్ చేసిండు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా పెట్టలే. సిర్ఫ్ 250 కోట్లు రాష్ట్రం పెట్టకుంటే ఏమవుతుంది? మీరు ఎన్ఎండిసి ద్వారా ఇప్పుడు కిషన్ రెడ్డి గారే దానికి చైర్మన్ కాబట్టి ఎన్ఎండిసి నుంచి పెట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టి ఇద్దరు కల్పించి మాట్లాడిస్తే కూడా అవసరం ఉన్నది, తప్పకుండా చేయాలని చెప్పి మేము ప్రెషర్ చేసిన తర్వాత ఇక మేము వచ్చిన తర్వాత ఏదో వరుసగా కంటిన్యూ చేయాలని చెప్పి ఇప్పుడు మేము ఇలా 13వ రోజు రిలే నిరాహార దీక్షలు నడుస్తున్నాయి. ఇక మరి ఇది ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు జిల్లా స్థాయిలో నడుస్తుంది, రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరితో కలిసి ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది జరుగుతుంది. ఇక్కడ రాజకీయం కూడా లబ్ధి పొందే ఉద్దేశం లేదు. పలు దఫాలు సాధన కమిటీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిండ్రు, ఎంపీ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు ప్రిస్టేజ్గా ఫీల్ అవుతున్నారు. అది కాదు, మేము ప్రైవేట్ పరిశ్రమలు తెస్తున్నామని చెప్పి మొన్ననే మే 6 తారీఖు నాడు 2 ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమలకు వాళ్ళు జియాలజిస్ట్ డిపార్ట్మెంట్కు 3 బ్లాకులు పెట్టి 3 బ్లాకులకు ఆఫీసర్ నిర్ణయించి ఇప్పుడు సర్వేలు జరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు. ఇది జరుగుతుందని చెప్పి దీని డైవర్షన్ కొరకు ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమ 3 బ్లాక్, ఒకటి పిప్పల్గాం, లక్ష్మీపూర్, తాంసీ, ఈ 3 బ్లాకులకు జియాలజిస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ ఇప్పించి అక్కడ సర్వే జరుగుతుంది. ఆల్రెడీ గతంలో మేము రేణుకా సిమెంట్ పరిశ్రమ కూడా ప్రైవేట్ తీసుకొచ్చినాం. అప్పుడు వీళ్ళే కేంద్రంలో ఉండి అనుమతులు రాకుంటే అది కూడా ఆపేసినప్పుడు. అంటే ఇలా ఆదిలాబాద్లో చాలా వనరులు ఉన్నాయి, 100 సంవత్సరాలు సరిపెట్టేటువంటి మరి రా మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీకి ఎందుకో కానీ మాకున్న సమాచారం అది వాస్తవమా కాదా, ఇది ప్రైవేట్కి అప్పచెప్పాలా. ఒకవేళ ఇప్పుడు ప్రైవేట్లో సర్వే జరిగేటటువంటి దగ్గర మరి ముడి సరుకు లేకపోతే దీని నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేపించైనా వాళ్ళకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది రియల్ ఎస్టేట్ చేస్తారా, లేకపోతే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంది అనుకుని ఎయిర్పోర్ట్కి భూమి ఇప్పించాలని ఉందా కానీ వీళ్ళ లోకల్ లీడర్లు మాత్రం అర్థమైతే లేదు. ఎమ్మెల్యే ఎంపీకి పలు దఫాలు కలిస్తే నేను మిమ్మల్ని తీసుకపోతే నా స్టేజ్ ఏముంటుంది, మిమ్మల్ని తీసుకపోతే ఏదో నేను అన్ఫిట్ ఎంపీ అవుతా కదా, మరి మీరు చేయండి సార్, లేకపోతే మీ నాయకత్వమే. జోగు రామన్న ఇందులో ఏం పాత్ర లేదు, జోగు రామన్నకి ఇందులో ఏమి కూడా పదవి లేదు, మరి నాకు గౌరవ అధ్యక్షుడు అని చెప్పి ఎమ్మెల్యే అడుగుతాడు. దీంట్లో గౌరవ అధ్యక్షుడు ఇస్తే నేను డీల్ చేస్తాను, దీంట్లో గౌరవ అధ్యక్షుడు ఉండదు. మీ పార్టీకి కూడా మేము వచ్చి పలు దఫాలు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, దీంట్లో అన్ని పార్టీల మెంబర్లు ఉన్నట్టు మీ పార్టీ కూడా మెంబర్లు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. ఎట్లా చేసినా దాన్ని ఎమ్మెల్యే ఎంపీ ఏదో మిస్గైడ్ చేయడంతో లాస్ట్ చివరికి మీరు చూసిండ్రు వాళ్ళ ఎంపీ బృందం కూడా మళ్ళీ పోయిండ్రు. అందులో
బిహెచ్ఏలు ఇంకా తాండూరు ఆదిలాబాదు 3-4 కలిపి వాళ్ళ ఎంపీ బృందం మరి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కూడా రీఓపెన్ చేయని చెప్పి వాళ్ళే అడుగుతున్నారు. దయచేసి ఇది ఒరిజినల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ తావు లేకుండా మొత్తం సీసీ సాధన కమిటీ ద్వారా జరుగుతుంది. ఆ ఉద్దేశం మీకు అందరికి తెలవాలని చెప్పి ఎలా అన్న శ్రీనివాసరావుతో మాట్లాడి మరి మీరే టేకప్ చేస్తే బాగుంటుంది. అన్ని పార్టీల నాయకులు వస్తారు, ప్రొఫెసర్స్ వస్తారు, పెద్ద మనుషులు వస్తారు. ఇక మా సార్కి అయితే అందరికీ తెలుసు, మీకు ఈ ఆదిలాబాద్ విషయం తెలియదు కాదు. నిజంగా కూడా అది ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ వస్తే దాదాపు ఒక 6,000 కుటుంబాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్ లాభం జరుగుతుందని చెప్పి ఇది మీ దృష్టి తీసుకొద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రమణ గారు. ఈ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ చుట్టూ ఒక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నది, ప్రజల ఉపాధి ముడిపడి ఉన్నది. దానికోసం మనం నిరంతరం కొట్లాడదాం. అయితే ప్రధాన వక్తలు మాట్లాడే కంటే ముందు ఈ సిసిఐ సాధన కమిటీ కన్వీనర్ క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటం చేస్తున్న మల్లేష్ గారిని ముందుగా వాళ్ళ ఉద్యమ కార్యక్రమాలు, వాళ్ళ పోరాటంలో వాళ్ళు తీసుకున్న వివిధ దశల్ని రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ గారు వచ్చారు, వారిని వేదిక మీదకి